మోహన్ బాబు చెప్పింది నిజమేనా? మంచు మనోజ్ తాగుడుకు బానిసయ్యాడా? పెద్దల్ని సైతం లెక్క చేయడం లేదా? మనోజ్ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. మద్యం మత్తులో బంధువులపై మనోజ్ తిరగబడ్డారు. సర్ది చెప్పడానికి వచ్చిన వ్యక్తిపై మనోజ్ బూతు పురాణం మొదలుపెట్టాడు. మాకు చెప్పడానికి నువ్వెవడ్రా అంటూ హల్చల్ చేశాడు. మనోజ్ వీడియోలను మరి లీక్ చేస్తుంది ఎవరు? మోహన్ బాబు విష్ణువుల పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మంచు మనోజ్ మద్యం మత్తులో తనకు సర్ది చెప్తున్నటువంటి ఓ వ్యక్తిని బూతులు తిడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మద్యం మత్తులో బంధువులపై మనోజ్ తిరగబడ్డ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి. ఎందుకు తాగే నిన్ను అంటున్నా మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడు. నీకన్నా ఏంటి ముసోడు పక్క చెరుగు తప్పినా లోపలికి ఇస్తుంది. మళ్ళీ తాకు ఎందుకు తాగే నిన్ను అంటున్నా మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడు. మోహన్ బాబు చెప్పినట్టుగా మనోజ్ తాగుడుకు బానిసయ్యడా? పెద్దల్ని కూడా లెక్క చేయడం లేదా అంటే అవునని అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. మద్యం మత్తులో బంధువులపై మనోజ్ తిరగబడ్డట్టుగా ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సర్ది చెప్పడానికి వచ్చిన వ్యక్తిపై కూడా మనోజ్ బూతులు తిడుతున్నాడు. మాకు చెప్పడానికి నువ్వెవడ్రా అంటూ హల్చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో లీక్ అయింది. మనం చూస్తున్న వీడియో మోహన్ బాబు వైట్ కుర్తాలో ఉన్నారు. మనోజ్కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ని గొడవ చేయకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వెనక్కి లాగుతున్నారు, ఇంట్లోకి లాగుతున్న పరిస్థితి. బట్ మనోజ్ అక్కడ వచ్చిన వాళ్ళని తరుముతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మాకు చెప్పడానికి నువ్వెవడ్రా అంటూ వాళ్ళపైకి ఎగబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మోహన్ బాబు అతన్ని వెనక్కి లాగుతున్నాడు, సర్ది చెప్తున్నాడు. కానీ మనోజ్ మద్యం మత్తులో బూతులు తిడుతూ ఆ వ్యక్తుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. మధ్యలో అన్న ఇది పద్ధతి కాదు, కొంచెం కామ్గా ఉంటూ మాట్లాడదామంటూ అవతల వైపు మరో వ్యక్తి తెల్ల ప్యాంటు చొక్కా వేసుకున్న వ్యక్తి చెప్తున్నాడు. మాకు చెప్పడానికి నువ్వెవడ్రా, నన్ను అన్నా అంటావా? నాకంటే వయసులో పెద్దవాడి ముసలాడిలాగా ఉన్నావు, నేను నీకు అన్నా ఏంట్రా అంటూ మనోజ్ బూతులు తిడుతూ అక్కడ పూర్తిగా మద్యం మత్తులో తూలుతున్నాడు, ఊగుతున్నాడు. ఈ వీడియో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనోజ్ పీకల దాకా మద్యం సేవించున్నాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనోజ్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ మోహన్ బాబు కానీ ఇతర వ్యక్తులు కానీ. తనపై చెయ్యి వేస్తేనే చిందులేస్తున్నాడు. నాపై చెయ్యి వేస్తావా, ఏం జరుగుతుంది, ఎవడిరా నువ్వు అంటూ మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్నాడు. అక్కడ మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. అక్కడున్న వాళ్ళందరినీ కూడా గద్దిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఒక రకంగా అంటే ఏ సందర్భంలో జరిగిందనేది మనకు పూర్తిగా క్లారిటీ తెలియదు. కానీ మనోజ్ మాత్రం అక్కడ హల్చల్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనోజ్ ఒక్కడే మద్యం మత్తులో ఉన్నాడు. మిగతా వాళ్ళు మద్యం తాగారా లేదా అనేది పక్కన పెడితే మిగతా వాళ్ళు కాస్త కంట్రోల్లో ఉన్నారు. మనోజ్ మాత్రం పూర్తిగా నియంత్రణ కోల్పోయి అక్కడున్న వ్యక్తులపైకి దూసుకెళ్తున్నాడు. మోహన్ బాబు వెనకాల కంట్రోల్ చేస్తున్నాడు. ఆడియో మళ్ళీ ఒకసారి వినండి. మళ్ళీ తాకు ఎందుకు తాగే నిన్ను అంటున్నా మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడు. నీకన్నా ఏంటి ముసోడు పక్క చెరుగు తప్పినా లోపలికి రైట్, ఇదొక వీడియో మాత్రమే. ఇంకో వీడియో కూడా ఉంది.
మోహన్ బాబు మీడియాపై దాడి జరిగిన రోజు ఒక ఆడియో రిలీజ్ చేశారు. మంచు మనోజ్ నా గుండెల మీద తన్నావురా అంటూ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. మంచు మనోజ్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల చెప్తే వినట్లేదు, పూర్తిగా ఇంట్లో గొడవలకు కారణమవుతున్నాడు, మద్యానికి బానిసయ్యాడంటూ మోహన్ బాబు చెప్పాడు. మోహన్ బాబు చెప్పిందే నిజమా? ఆ మోహన్ బాబు చెప్పినట్టే నిజమవుతుందా అంటే ఈ వీడియోలు చూస్తే అవునని అనిపిస్తోంది. ఇంకో వీడియో కూడా ఉంది. మంచు మనోజ్ ఇదే సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళని బూతులు తిడుతూ అక్కడ ఉన్న వాళ్ళని తరిమేస్తున్న ఇంకో వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా చూద్దాం. రైట్, గతంలో మోహన్ బాబు మంచు మనోజ్ మద్యానికి బానిస అయ్యాడంటూ చెప్పాడు. 2 రోజుల క్రితం ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు కదా, అది కూడా సెన్సేషన్ అయింది. మనోజ్ ఇటీవల మద్యానికి బానిస అయి కుటుంబ సభ్యులపై దాడికి తెగబడుతున్నాడు, పూర్తిగా ఇంట్లో గొడవలకు కారకుడు అవుతున్నాడు అంటూ మోహన్ బాబు చెప్పారు. ఆడియో ఒకసారి విన్నాం. మనోజ్, నువ్వు నా బిడ్డవి. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. తాగుడుకు అలవాటుపడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి మనోజ్. రైట్, మోహన్ బాబు మాటలు విన్నాం కదా. ప్రతిరోజు తాగుతున్నావు, పీకల దాకా తాగుతున్నావు, ఇంట్లో పని వాళ్ళని కొడుతున్నావు, ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నావు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. జనాలు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం అంటూ మోహన్ బాబు ఒక తండ్రిగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడియో క్లిప్ 2 రోజుల క్రితం మనకు అందరికీ బయటకు వచ్చింది. అది వైరల్ అయిన సంగతి తెలిసింది. తాజాగా మద్యం మత్తులో మనోజ్ చిందులేసిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో మళ్ళీ చూద్దాం. ఎందుకు తాగే నిన్ను అదే అంటున్నా. మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి? నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా? నీకన్నా ఏంటి ముసోడు పక్క చెరుగు తప్పినా లోపలికి ఇస్తుంది. వీడియోలో చూసినట్టుగా కూర్చొని మాట్లాడుకుందామంటూ ఇంకో వ్యక్తి చెప్తున్నాడు. నువ్వెవడురా మాకు చెప్పేది మా ఇంటికి వచ్చి అంటూ మనోజ్ ఆ వ్యక్తిపై కూడా బూతులు తిడుతూ మాట్లాడుతున్నాడు. ఇంతకీ మనోజ్ నిజంగానే మద్యానికి బానిసయ్యాడా? మోహన్ బాబు చెప్తుంది నిజమేనా? పెద్దలకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళపై తిరగబడడం, అలాగే పని మనుషుల్ని కొట్టడం, ఇదంతా మోహన్ బాబు చెప్పిన ఆడియో ప్రకారం ఇదంతా నిజమేనా అంటే ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సింది. మనోజ్ వీడియోలు మాత్రం లీక్ చేస్తుంది ఎవరు? మోహన్ బాబు విష్ణుల పని అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు చెప్పింది నిజమానే కోణంలో ప్రస్తుతం ఈ వీడియో చూస్తే మనకు అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. దేవిక, ఒక వీడియో చూస్తున్నాం. మనోజ్ మద్యం మత్తులో అక్కడ
తూలుతున్నాడు. పూర్తిగా అతని కంట్రోల్ చేయలేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. తనకు ఎవరు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా చెప్పిన వాళ్ళందరిపైకి తిరగబడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా కనిపిస్తుంది మనోజ్ మధ్యమత్తులో ఉన్నాడనే విషయం వెరీ క్లియర్ అక్కడ. సో ఏం జరుగుతుంది? నిజంగా మోహన్ బాబు చెప్పినట్టు మనోజ్ రెగ్యులర్గా తాగుడుకు బానిసై లేదా మద్యానికి అలవాటు పడి పూర్తిగా తాగుబోతులా మారిపోయాడా ఏంటి అసలు? ఎస్ రామ్దాస్, మంచు వారింట వివాదం ఏదైతే చోటు చేస్తుందో అది ఇప్పుడు శాంతించినప్పటికీ మనోజ్ కి సంబంధించి ఒక వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారిందని చెప్పారు. క్రమశిక్షణ అంటే ముందుగా ఇండస్ట్రీలో గుర్తుకొచ్చేది మోహన్ బాబు. అలాంటిది మోహన్ బాబు ఇంట్లోనే ఇలాంటి వాతావరణం నెలకొనడంతో వ్యక్తిగత రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఏ రోజైతే ఈ వివాదం చోటు చేస్తుందో, అంటే మనోజ్ తన మీద దాడి చేశారు ఒక 10 మంది అని ఏ రోజైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో ఆ రోజే ఈ వీడియో తీసినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి చూడొచ్చు, అంటే ఎవరైతే పని మనిషి అలాగే మోహన్ బాబు వీళ్ళిద్దరు కూడా చెప్పారు. అంటే పని మనిషి చెప్పిన వీడియో కూడా మనం చూడొచ్చు. దాంట్లో కనుక చూసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మనోజ్ సీరియస్ అయ్యాడు. దానికి సంబంధించి మోహన్ బాబు వద్దు, నువ్వు అలా చేయకూడదు, వాళ్ళ మీద నువ్వు చెయ్యెత్తకూడదు, ఇష్టరహితంగా మాట్లాడకూడదు అని చెప్పినందుకే ఈ వివాదం పెద్దగా మారింది అంటూ కూడా పని మనిషి చెప్పడం జరిగింది. అదే విధంగా మోహన్ బాబు కూడా చెప్పడం జరిగింది ఒక ఆడియోలో, నువ్వు ఇష్టరహితంగా పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు, అదంతా కూడా కరెక్ట్ కాదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా దేవుడికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు మద్యానికి బానిస అయ్యావు, నీ భార్య మాటలు విని నువ్వు ఈ విధంగా తయారవుతున్నావు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే రాజ్ మొదట్లో కూడా, అంటే డిసెంబర్ 8న ఏదైతే ఈ వివాదం చోటు చేసుకుందో ఆ రోజు మంచు లక్ష్మి వచ్చి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇదేనా? మంచు విష్ణు సపోర్ట్ కూడా లేని ఇందుకేనా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి గల కారణం ఎవరిది తప్పు అనే దాంట్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తే క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నిజంగానే మంచు మనోజ్దేనా తప్పు? తాగేసి ఈ విధంగా చేయడానికి గల కారణమే వివాదమా అంటూ కూడా కేవలం ఆస్తి కోసమా? అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియనప్పటికీ మాత్రం ఈ గత 5 రోజులుగా చూసుకుంటున్న ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించి అంతా కూడా ఈ ఆడియో ఈ వీడియోనేనా అంటూ కూడా నెట్టింట వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనోజ్దేనా తప్పు? ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ ఈ వీడియో లీక్ చేసింది ఎవరు? అంటే దాదాపు ఇది ఈ వివాదం జరిగి 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ వీడియో లీక్ చేసింది ఎవరు? నిజంగానే మంచు మోహన్ బాబా, లేకపోతే మంచు విష్ణు, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు శాంతి ఇచ్చినప్పటికీ, అంటే ఒకవైపు పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఇండస్ట్రీకి సంబంధించి, కానీ సిపి సుధీర్ బాబు చెప్పిన వివరాల ప్రకారం ఇదంతా కూడా కుటుంబ సమస్య కాబట్టి వీళ్ళు పెద్దల సమక్షంలో ఇదంతా కూడా క్లియర్ చేసుకోవాలి, కానీ ఈ విధంగా బయటికి రావద్దు అని చెప్పడంతో ఈ వివాదం శాంతించిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మనోజ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు అనేది కూడా చూడాల్సిన టైం అయితే ఉంది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనోజ్ ఇంట్లో గొడవల కారణంగా ఫ్రస్ట్రేట్ అయ్యి బహుశా మద్యం సేవించి తన ఇంట్లో గొడవల విషయంలో జోక్యం చేసుకుంటున్న ఇతరులను విమర్శించవచ్చు. బహుశా ఆ సందర్భం అయి ఉండొచ్చు, లేదా రెగ్యులర్గానే మందు కొట్టి రెగ్యులర్గానే ఇలాంటి గొడవలకు కారకుడు అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనోజ్ ఇది రాత్రిపూట జరిగిన వ్యవహారం, అది జల్పల్లిలోని ఆ నివాసంలో అక్కడ ఫామ్ హౌస్లో జరిగిన వ్యవహారం అది. ఇక్కడ తర్వాత మనోజ్ మీడియా ముందుకు వచ్చి తర్వాత తన పరిస్థితి ఏంటి, తాను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటో మీడియా ముందు చెప్తున్న పరిస్థితి. ఒక రకంగా అంటే మనోజ్లో 2 యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్రస్ట్రేట్ అయి నిజంగా తాను ఒత్తిడికి గురై తనపై ఇంట్లో ఈ రకమైనటువంటి ఇతరుల జోక్యం ఉండడం వల్ల కామన్గా డ్రింక్ చేసి వాళ్ళపైకి తిరగబడ్డా, లేదా రెగ్యులర్గా డ్రింక్ చేసే అలవాట్లో భాగంగా వాళ్ళని బూతులు తిడుతూ మాట్లాడుతున్నాడు అనేది ఒక కోణం. ఇక్కడ ఒక వీడియో తర్వాత మళ్ళీ మనోజ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాడు. తర్వాత రోజు ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని, తను ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిళ్లను, తనకు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంత బాధకు గురవుతున్నానో ఆయన వివరిస్తున్న వీడియో మరోవైపు. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురా, ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున
నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ ఇది ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నాన్నమ్మ ఊరు, అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండి, అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్, సీసీటీవీ కెమెరాలు. రైట్, విన్నారు కదా మనోజ్ మాట్లాడింది. అంతకుముందు మనం చూస్తున్న వీడియోలో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, చాలామంది మోహన్ బాబుతో పాటు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. బహుశా కూర్చొని మాట్లాడుకోవడానికే ఇంటికి వచ్చి ఉంటారు. బట్ అక్కడ జరిగింది ఏంటనేది తెలియదు. మనోజ్కు అనుకూలంగా ఆ వ్యక్తులు మాట్లాడలేదా, అందుకే మనోజ్ ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళపై ఎదురు తిరిగాడా? బట్ ఏదేమైనా కూర్చొని మాట్లాడుకోవడానికి, సమస్య పరిష్కారం చేసుకోవడానికి వచ్చినప్పుడు మనోజ్ తాగి ఎందుకు రచ్చ చేసినట్టు? ఒకవేళ వాళ్ళు చెప్పింది నచ్చకపోయినా మరో దఫా కూర్చోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ తాగి వాళ్ళపైకి ఎగబడడం అనేది అక్కడ ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. మనోజ్ అక్కడ తాగి ఉన్నాడు, ఖచ్చితంగా అల్లరి చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే మోహన్ బాబు చెప్పింది కూడా అదే, మనోజ్ తాగుడుకు బానిస అయ్యాడు, ఎవరి మాట లెక్క చేయడం లేదు, కొడుతున్నాడు, అందరినీ పని మనుషులను కొడుతున్నాడు, ఎవరు వచ్చినా వాళ్ళని, ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అవమానపరుస్తున్నా అంటూ మోహన్ బాబు చెప్తున్న పరిస్థితి. బట్ అక్కడ సరే మనోజ్కు అనుకూలంగా ఆ వ్యక్తులు వ్యవహరించకపోవడంతోనే అలా వాళ్ళపై మీరెవర్రా మాకు చెప్పేది, మా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నది అంటున్నాడా, లేదా నిజంగానే రెగ్యులర్గా
తాగుడుకు బానిస ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి ఉందా? ఈ 2 రకాల కోణాలు అయితే ఉన్నాయి అక్కడ. బట్ ఏదేమైనా సరే ఫ్రస్ట్రేషన్ గురి కావచ్చు, తన అన్యాయానికి గురవుతున్నారంటూ తనకు తిరిగి మళ్ళీ వచ్చిన పెద్ద మనుషులు కూడా తనకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే కోణం ఒకటైతే, నిజంగానే రెగ్యులర్గా తాగుడుకు బానిసై వాళ్ళు మంచి చెప్పినా వాళ్ళపైకి తిరగబడడం అనేది కూడా రెండో కోణం. ఈ 2 రకాలైన పరిస్థితులు ఉండొచ్చు కాక. బట్ ఇక్కడ మళ్ళీ మనోజ్ చెప్తుంది ఏంటి, కూర్చొని మాట్లాడుకుందామని ఎన్నిసార్లు చెప్పినా తనకు ఆ పరిస్థితి రావడం లేదు. తనను వేధిస్తున్నారు, ఒక రకంగా తనని ఇబ్బందులు పడుతున్నారు, తనను తన భార్యనంటూ మనోజ్ మరోవైపు మీడియాతో మాట్లాడిన అంశం. మోహన్ బాబు చెప్పిన ఆడియో ఒకవైపు, ఓవైపు మధ్యమత్తులో మనోజ్ ప్రవర్తన మరోవైపు, తర్వాత మనోజ్ మళ్ళీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన అంశం మరోవైపు. ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకుంటే కనుక 3 కోణాలని మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే కనుక ఏది నిజం ఏది వాస్తవం, మనోజ్ వైపు వాస్తవం ఉందా, మోహన్ బాబు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, మొత్తమైన ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఓవరాల్గా. సరే తాగుడు, మోహన్ బాబు కూడా అదే అన్నాడు, అందరూ తాగుతారు కానీ తాగిన మత్తులో మరి ఈ రకమైనటువంటి ప్రవర్తనకు దిగడం మంచిది కాదు అంటూ మోహన్ బాబు చెప్పిన ఆడియో కూడా మనం విన్నాం 2-3 రోజుల క్రితం. సో ఓవరాల్గా మంచు కుటుంబంలో అయితే జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా వీడియోలు బయటకు వస్తున్నాయి. మీరు అనుకుంటవచ్చు, కామెంట్ బాక్స్ రూపంలో చెప్తున్నారు మీడియా ఇంకా కుటుంబాన్ని వదలలేదంటూ వస్తున్న వాడతారు, కానీ ఈ వీడియోలు లీక్ అవుతున్నాయి. మంచు ఫ్యామిలీ నుంచే వీడియోలు లీక్ అవుతున్నాయి. అందుకే మీడియా ఈ అంశాలను, అంటే వాళ్ళకి సంబంధించిన సినిమాలు, వాళ్ళకి సంబంధించిన అంశాలను ప్రమోట్ చేసినప్పుడు మీడియా ఏ రకంగా ముందుంటుందో, ఆ కుటుంబానికి, ఒక సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళంతర వాళ్ళుగా లీకేజ్లు ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని ఏం జరుగుతుందో వరుసగా చెప్పే అవసరం కూడా, ఎందుకంటే మీడియాపై దాడి జరిగింది కాబట్టి జరుగుతున్న పరిణామాన్ని చూపించే అవసరం కూడా కనిపిస్తుంది. సో ఆ రకంగా ఏం జరుగుతుంది మంచు కుటుంబంలో అనే అంశాలు ఇప్పుడు ఇంకా ఈ గొడవలు ఎటువైపు దారితీస్తాయని మాత్రం ప్రస్తుతం మీకు అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఓవరాల్గా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, 2 అన్నదమ్ములు, తండ్రి, ఈ 3 మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, రోడ్డుపైకి రావడం, బజార్న పడడం, కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, కోర్టుకు వెళ్ళడం, మధ్యలో మీడియాను అడిగినందుకు మీడియాపై దాడి చేయడం. సో ఈ రకంగా ఓవరాల్గా జరుగుతున్న ఎపిసోడ్ గత వారం రోజులుగా, అఫ్కోర్స్ వారం అవుతుంది, దగ్గరగా 5 రోజులు 6 రోజులు అవుతుంది, వారం అనుకోండి. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ తంతు అంతా కూడా ఒక రకంగా ఏం జరుగుతుంది మంచి ఫ్యామిలీలో, అటు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి బాండ్ తీసుకొని అల్లర్లు చేయొద్దు, బౌన్సర్లను పెట్టుకోవద్దు, ప్రైవేట్ సెక్యూరిటీతో హంగామా చేయొద్దు. మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి, నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా నీకన్నా ముసోడు పక్క చెరుగు తప్పిన లోపలికి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్